అన్నిటికంటే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషాదులకు ఎవరికైనా కానీ వివాహం అనేటువంటిది నిశ్చయం అవుతుంది. తద్వారా అనుకున్న మేర జీవిత భాగస్వామితో ఆనందంగా గడపడానికి భవిష్యత్తు మార్గం సుగమమవుతుంది. కాకపోతే ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాడు శని ప్రభావము, అలాగే గురువు స్వల్పంగా యోగించడము, రాహుకేతుల యొక్క అనుగ్రహం సామాన్యంగా ఉండడం, ఈ కారణం చేత ఆశించిన మేర కంటే మీరు శుభ ఫలితాలు తక్కువగానే పొందుతారు. కాబట్టి దైవానుగ్రహమే తప్పనిసరి. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం చేసుకోవడం చాలా మంచిది. అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే శనివారం నాడు తైలాభిషేకాలు చేసుకోవడము, అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణ 3 సప్తాహాలు మీ యొక్క సమస్య ప్రధానంగా నెరవేరాలని చేయడము, ఇలాంటివి చేసుకున్నట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ విధంగా మీరు అన్ని విధాలుగా అవగతం చేసుకొని సమస్యలకి తగ్గట్టుగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి దైవానుగ్రహాన్ని పొంది మీరు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.